ప్రతిభామయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, పురాణ ఇతిహాసాల్లో చెప్పబడ్డ విష్ణు శాస్త్రము, శివశాస్త్రము, లలితా శాస్త్రము చదువుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోండి. ఎందుకు పురాణం పుట్టిందో, ఎందుకు ఇతిహాసం పుట్టిందో అర్థం చేసుకోవడానికి చాలా తపస్సు చేయాలండి. అవేం పుక్కుటి పురాణాలు కాదు. అరే, కలియుగంలో గొప్ప గొప్ప వైదిక కర్మలు చేయడానికి తగిన అర్హత కలిగిన సంస్కారములు ఎవరికి జరగవు. అసలు ఆ సంస్కారాలు ఉన్నాయని కూడా తెలియని కాలం వస్తుంది. మరి వీళ్ళు ఎవరంతా ఎలా తరిస్తారని ఆలోచించిన వ్యాస భగవానుడు పురాణాల్లో చెప్పబడ్డటువంటి అంశములన్నీ కూడా వేదముల్లో చెప్పినటువంటి దివ్యాంశములని పరివర్తనం చేసి పురాణాల్లో శ్లోక రూపంలో అందించాడు. కనుకనే అది పురాణాలు కేవలం ఉపనయన సంస్కారం లేని వారికి మాత్రమే కాదు, ఉపనయన సంస్కారం అయిన వారితో సహా అన్ని వర్ణాలు వారు కూడా ఇప్పుడు ఇతిహాస పురాణాల్లో చెప్పినటువంటి శ్లోకాల్ని, మంత్రాల్ని అనుష్ఠిస్తేనే గానీ లాభం లేదు. తెలుసుకోండి. అదే ఒక్క సంధ్యావందనం చేశాను కనుక చాలు అనుకోవడానికి లేదు. అది చెప్పడం ఇక్కడ. ఇంత సారాంశం ఎందుకో తెలిసింది కదా. అందుకు తప్పకుండా వాళ్ళు విష్ణు శాస్త్రము, శివశాస్త్రము, గురువులను అడిగి పంచాక్షరం, అష్టాక్షరం చేసుకోవాలి. ఎందుకంటే కేవల వైదిక మంత్రముని పండించుకునేటువంటి శక్తి, అర్హత, సంస్కారము ఈ యుగంలో ఎక్కువ మందికి లుప్తమే. ఎక్కువ మంది గురించి మనం మాట్లాడాలి కదా. ఎక్కడో ఒకరిద్దరు ఉండొచ్చు, వాళ్ళ పాదాలకు నమస్కారం. మొన్న చెప్పుకున్నాడు గాయత్రి మంత్ర సిద్ధుడి పేరు చెప్తామని. ఆయన పేరు బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు. ఎందుకంటే గాయత్రి గురించి చెప్పినప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు నాకు తెలిసిన గురు గొప్పవారు ఇంకా చాలామంది ఉన్నారులేండి మహాత్ములు. నోరు భోగేశ్వర శర్మ గారు లాంటి మహాత్ములు. వీళ్ళందరూ వారికి పూర్వీకులు తాడేపల్లి రాఘవణ శాస్త్రి గారు, వారి శిష్య పరంపర చాలామంది ఉన్నారు, లేక కాదు. కానీ వాళ్ళ సంఖ్య అత్యంత తక్కువ. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. కానీ అలాంటి జీవన విధానం, అలాంటి సంస్కారములు పొందగలిగేది వారి పరిసరాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉందా లేదా అనే సందేహమే. ఇది కూడా గ్రహించవలసింది. ఉండదని కాదు, సంఖ్య దొరకదు. అది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు సారాంశంగా మనం ఏం తెలుసుకున్నాం? ఇది తెలుసుకున్నాం కనుక ఇంకా సంధ్యావందనం మానేసి పురాణాల్లో మంత్రాలు చదువుదామని కాదు. ఇక్కడ సంధ్యావందనం చేస్తూ వాటిని చెయ్యాలి. అది ఇక్కడ. దీన్ని విడిచిపెట్టి దాన్ని చెయ్యరాదు. కనుక జాగ్రత్తగా విన్నప్పుడు సకాలంలో చెయ్యాలి, పద్ధతిగా చెయ్యాలి, భావనతో చెయ్యాలి అనేటువంటి ఒక స్పృహ, ఒక నిష్ఠ ఈ 7 రోజుల ప్రవచనం వల్ల అందరికీ కలిగితే చెప్పినందుకు, చెప్పించినందుకు ధన్యత ఏర్పడుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఇవాళ నిన్న కూడా మంత్రార్థంలో ప్రవేశించాం. ఇక్కడ బాహ్యక్రియల గురించి ఎక్కువ గొడవ పడకండి. బాహ్యక్రియల్లో మాలెక్కడ పట్టుకోవాలి, కుడివైపు తిప్పాలా, ఎడంవైపు తిప్పాలా, బొట్టన వేలు చూపుడు వేలుకి తగిలితే ఏమైపోతుంది అని భయపడిపోయి రేపటి నుంచి వేళ్ళు వణుకుపోతూ వద్దు. నియమాలు చాదస్తాలుగా మారి మనల్ని బిగించకూడదు. అలాగని కూడదని, అసలు కూడదని కూడా చెప్పకూడదు. ఇది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే క్రియల గురించి మనం ఎదుగుతున్న కొద్దీ తెలుసుకుంటూనే ఉంటాం. అందుకే దానికి అంత ఎక్కడుందండి ఇక్కడ. ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటుంది. ఇక్కడ 80 ఏళ్ళు వచ్చినా ఇంకా సంధ్యావందనలో చేయాల్సిన, తెలుసుకోవాల్సిన ఉంటూనే ఉంటాయి. అటువంటిప్పుడు ఇన్నాళ్ళు చేసిన వ్యర్థమా కాదు. తెలుసుకుని నువ్వు సవరించుకోగలిగినంత సవరించుకో, అంతే. ఇక్కడ ఎవడు పరిపూర్ణంగా చేయగలడండి? అందుకే అంతా చేసి కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావ అనాల్సిందే. కనుకనే కర్మ ఎలా చేసినా ఏదో ఒక లోపం ఏర్పడవచ్చు. కర్మకి పరిపూర్ణత భక్తి వల్లే ఏర్పడుతుంది అని చెప్పడానికి ఇంత అంశం, ఇంత ప్రస్తావన చేయడం జరుగుతోంది. కానీ గాయత్రి భావన చేసినా ఒక్కసారి భక్తి కలగాలండి. ఎంత అద్భుతమైన భావం ఇక్కడ. సర్వజీవుల్ని ప్రేరేపిస్తూ సర్వశ్రేష్టమై ఆనంద స్వరూపమైన బ్రహ్మతేజస్సు ఉన్నదో అదే సృష్టి స్థితిలో కారకమై ఉన్నది. అది అనిర్వచనీయం కనుక తత్తన్నారు. అదే సూర్యమండలం ద్వారా మనం అనుగ్రహిస్తున్నదని ఒక భావం మనస్సులో నిలబడింది అనుకోండి, ఆ సూర్యుడిని ముప్పూటలో చూసి ఆరాధించగలం. ఇంకొకటి, సంస్కారాల్లో మనకి ఏ లోపాలు జరిగాయో తెలియవు. లోపాలు జరిగాయని అనుకోవలసిన అవసరమూ లేదు, జరగలేదని ధీమాగా ఉండవలసిన స్థితి లేదు. అవునా లేదా? చూడండి ఇక్కడ ఈ మాటలు చాలా ప్రధానం. అప్పుడు ఏం చేయాలి? అందుకే సరి అయిన కాలాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే కాలం అనుకూలించిందనుకోండి, మిగిలిన ఏ లోపాలున్నా దానిలో కూడుకుపోతాయి. అందుకు ఈ యుగంలో సకాల సంధ్యావందనం చేస్తే గాయత్రి ఫలిస్తుంది బాగా. కాలం అది ప్రధానం. అది కాలాతిక్రమణం కష్టం. ఎందుకంటే ఇందాక చెప్పిన సంస్కార బలం లేదు, మంత్రానికి కావాల్సినటువంటి అర్హతలు లేవు. కానీ సకాలంలో చేసేమనుకోండి తప్పకుండా ఫలితం ఎక్కువ ఉంటుంది. కనుక ఈ యుగంలో ఇంకా, అంతేగాని ఆ రోజులు అలా చేశారు కానీ ఈ రోజులు అలా కుదురుతుందండి? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇది ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చెయ్యాలి అని కొంత కష్టపడి ప్రయత్నం చేస్తే భగవంతుడు ఈ యుగంలో కూడా సహకరిస్తాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. మరి నాకు సహకరించలేదంటే నీ ప్రయత్నంలో నిజాయితీ లేదు. అంత ఇక్కడ ఇవి ఆలోచించవలసిన అంశం ఇక్కడ. కనుకనే
నువ్వు ఏ ఉపాసన మార్గానికి వెళ్ళు అది సంధ్యావందనమే. కానీ ఉపనయన సంస్కారమైన వాడికి మాత్రము సంధ్యావందనం అనబడే ప్రక్రియ చేసి కానీ ఏ ఉపాసన చేయకూడదు తెలుసుకోవాలి. ఇక్కడ ఇతరులకైతే సంధ్యావందన ప్రక్రియ లేకుండానే వారు ఉపాసించే మంత్రాన్ని త్రిసంధ్యల్లో చేస్తే అది వారికి సంధ్యావందనం. ఈ స్పష్టమైన అవగాహన మొదటి రోజు మన సూచనప్రాయంగా చెప్పినది ఈరోజు స్పష్టంగా చెప్పుకున్నటువంటి అంశం ఇక్కడ. అలాంటి సంధ్యావందనం గురించి చెప్తూ గాయత్రీ సారమాత్రేణ నచ దుర్బ్రాహ్మణో భవేత్. ఎందుకయ్యా బ్రాహ్మణ్యం కాపాడాలి అంటే శంకర భగవత్పాదుల వారు భగవద్గీతకు భాష్యం రచిస్తూ ఒకటి అంటారు, ధర్మం రక్షింపబడాలంటే బ్రాహ్మణ్యం రక్షింపబడాలి అన్నాడు ఇక్కడ. అది ఒక వర్గాన్ని రక్షించడం కాదు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటే గోబ్రాహ్మణులకి శుభం కలుగ్గాక అని కాదు. ఎందుకంటే గోబ్రాహ్మణేభ్య అనేది చతుర్థి విభక్తిలో ఎలా చెప్తారో పంచమి విభక్తిలో కూడా గోబ్రాహ్మణేభ్య. చతుర్థి పంచమి తెలుసు కదా విభక్తులు, తెలుసా? సంతోషం. గోబ్రాహ్మణులకు శుభము కలుగ్గాక అని అర్థం చెప్పడం కాదు. గోబ్రాహ్మణేభ్య అంటే గోబ్రాహ్మణుల వలన లోకానికి శుభం కలుగ్గాక, ఇది అర్థం అంటే తెలుసుకోండి. ఇక్కడ ఒక దివ్య మంత్రశక్తిని దైవశక్తిని తాను ఉపాసన ద్వారా వాతావరణం నింపగలిగితే ప్రజల్లో దుర్బుద్ధులు పుట్టవు, సాత్విక బుద్ధులు కలుగుతాయి. అలాంటి దివ్యమైన దాన్ని నింపడానికి ఒక ఒక యోధుల్లా పనిచేయవలసిన అవసరం ఉన్నది ఉపనయన సంస్కారం కలిగిన వారందరూ కూడా. అది వాళ్ళ బాధ్యత, సమాజం పట్ల ఒక బాధ్యత వాళ్ళకి తెలుసుకోండి. ఇక్కడ నీ భార్యా పిల్లల్ని పోషించడం నువ్వు ఎంత బాధ్యతగా అంటున్నావో, ఈ సమాజంలో ఈ ప్రకృతిలో బ్రతుకుతున్నందుకు సమాజం కోసం నీ నుంచి చేయగలిగింది చేయడం కూడా అంతే బాధ్యత. అది కుటుంబ బాధ్యత, ఇది సామాజిక బాధ్యత. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు నువ్వు దానాలు చేశాను, పేదవాడికి ఏదో చేశాను, ఇవన్నీ భౌతికమైనవి. కానీ నిజమైనటువంటిది మంత్రబలాన్ని అందించవలసిన బాధ్యత ఉంది. అది లుప్తమవుతోంది గనకనే ఈ ప్రవచన స్ఫూర్తి కలిగించి ప్రతివారిని అధిక సంఖ్యలో సంస్కార లోపాలు ఉంటే ఉన్నాయి, నేను ఇప్పుడు అనుష్ఠాన బలాన్ని పెంచి ఆ లోపాన్ని కూడా పోగొట్టుకుంటాను అని సకాలాల్లో ఎక్కువ సంఖ్యలో చేయడం అనేది మొదలు పెట్టగలిగితే మళ్ళీ బ్రహ్మతేజాన్ని మనం తీసుకురాగలం, తద్వారా దేశాన్ని కాపాడగలం. ఇటువంటి ఆశయంతో మనం దీన్ని చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద గాయత్రి గురించి చెప్పేటప్పుడు మంత్ర జపం చేసే వాళ్ళకు మనకు పెద్ద హెచ్చరిక ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోని మంత్రాన్ని తొందరగా చెయ్యరాదు. మీకు తొందరగా టపటపని చేసేసి కొంతమంది ఉంటారండి, అంటే మహామంత్రం 28 అక్షరాల మంత్రం ఎంత చేశారంటే 20 నిమిషాలు సగర్వంగా చెప్తారు, అంటే సరిగ్గా చేయలేదని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఒక మంత్రానికి ఒక మాత్ర ఉంటుంది, ఒక అక్షరం పలకడానికి కాల పరిమితి ఉంటుంది. అలాగే సాగదీస్తూ పలకలేదు, దుబ్బును పరిగెడతారండి. బీజాక్షరాలు ఏమంటున్నారో వాడికి తెలియదు. నెంబరింగ్ సంఖ్య అవసరమే కానీ సంఖ్యే ప్రధానం అనుకుని వెళ్ళిపోవడం వల్ల ఎంత చేసినా అంత చేసినా డైరీ రాసేసుకొని లాభం లేదు. 28 అక్షరాల మంత్రాలు 24 అక్షరాల మంత్రాలు మనకి పావు గంటలో వేయి చేసేసానంటే అది అబద్ధం కాదా అండి? 20 నిమిషాలు అవుతుందా అంటే వాడు సరిగ్గా చేయలేదని. ప్రధానంగా గాయత్రి గురించి చెప్తూ భిన్నపాదాతు గాయత్రి బ్రహ్మహత్యా ప్రణాశిని అభిన్నపాద గాయత్రి బ్రహ్మహత్యాం ప్రయచ్చతి. ఇది 3 పాదములు కదా గాయత్రిని, దాని భాగములు చేస్తూ పాజిస్తూ చదవాలి. కలిపిగాని చదివితే బ్రహ్మహత్యా దోషం వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ సవరించుకోవాల్సింది. ఇక్కడ గాయత్రి మంత్రం 3 పాదాలని కలిపి చేస్తే బ్రహ్మహత్యా దోషం వస్తుంది. ఇప్పటి వరకు ఎలా చేసుకుంటున్నారో ఎవరికెవరు చెక్ చేసుకోండి. క్షమించమ్మా అని మొదలుపెట్టి రేపటి నుండి సవరించుకోవాల్సింది. ఎందుకంటే భిన్నపాదమే చెయ్యాలి, అభిన్నము చెయ్యరాదు. అది భిన్నపాదాతు గాయత్రి బ్రహ్మహత్య ప్రణాశిని. భిన్నపాదముగా చేయడం వల్ల బ్రహ్మహత్య లాంటి దోషాలు కూడా పోగొడుతుంది. ఎందుకంటే గాయత్రి ప్రధాన శుద్ధి ప్రక్రియ. పగలు రాత్రి చేసిన పాపాలన్నీ తీసిపారేస్తుందండి గాయత్రి. ఇంకా అంతకంటే శక్తివంతమైనది ఉన్నదా? అందుకే మనకి ఏ కర్మలు చేసినప్పుడు నేను పరిశీలించండి, పితృకర్మలు చేసినప్పుడు కూడా స్వరవర్ణ క్రియా లోప ప్రాయశ్చిత్తార్థం దశగాయత్రి జపం కరిష్య అంటారు ఇక్కడ. అంటే జ్ఞాతాజ్ఞాతంగా చేసిన దోషాన్ని పోగొట్టగలిగే శక్తి గాయత్రికి ఉన్నది. అందుకే తిన్నాను ఏమైనా భావాలు కలిగితే వెంటనే దశగాయత్రి చేసుకోవడం చాలా మంచిది. అంటే సంధ్యావందనంలో చేసే నిత్యం చేసే అష్టోత్తర శతం కాకుండా తద్దోష పరిహారార్థం దశగాయత్రి చేసుకోగలిగితే తప్పకుండా ఆ దోషం పోతుందండి. ఇక్కడ ఇది తెలుసుకోవాలి. ఇక్కడ గాయత్రికి ఆ శక్తి ఉన్నది ఇక్కడ. అందుకు ఎప్పుడు కూడా భిన్నపాదం చేస్తే బ్రహ్మహత్య పోతుంది. అభిన్నపాద గాయత్రి బ్రహ్మహత్యాం ప్రయచ్చతి. అభిన్నపాదం చేస్తే బ్రహ్మహత్య వస్తుంది అన్నాడు. అంటే భిన్నపాద అభిన్నపాదాలంటే మంత్రం గురించి తత్సవితుకు వరేణ్యం ఒక పాదం, కొంచెం పాజ్ ఇవ్వాలి.
భర్గోదేవస్య ధీమి పాజ్ ఇవ్వాలి, ధీయోన ప్రచోదయత పాజ్, మరీ గ్యాప్ కాదు. కలిపేసి తత్సుతరణ్యం భర్గోదేశ ధీను ప్రచోదయ అనరాదు. అది తెలుసుకోండి జప సమయంలో. అంటే బ్రహ్మహత్య వస్తుంది కనుక మంత్రం హ్యాండిల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. కరెంట్ అది. ఎందుకయ్యా అన్ని నియమాలు అంటే శక్తి ఉంటే నియమం ఉంటుంది మనం అన్ని మనలో చెప్తాం. కనుక ఈ జపం చేసినప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఇది ప్రధానంగా వేదమంత్రానికేనండి. సర్వచైతన్య రూపాంతం అది కూడా బ్రేక్ ఇచ్చి చేయడం మంచిది. చిత్రం ఏంటంటే వ్యాసుడు ఎంత గొప్పవాడు చూడండి. అక్కడ 3 పాదాలు, ఇందులో 3 పాదాలు. సర్వచైతన్య రూపాంతం ఆద్యాం విద్యాం చదివి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ 3 పాదములు. అందులో కూడా ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు, ఇందులో కూడా ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు. ఏకంగా దిగింది. అసలు గాయత్రి స్వరూపమే సర్వచైతన్య స్వరూపము అని వేదమాత చెప్తోంది. అదే సర్వచైతన్య రూపాంతం అన్నారు. అసలు ఒక్క మంత్రాన్ని మనం సర్వచైతన్య రూపం ఆ భావాన్ని మననం చేసుకుంటే అదంతా సిద్ధిస్తుందండి. అందుకే సంధ్యావందన గాయత్రి చేసేటువంటి ఉపనయన సంస్కారైన వాళ్ళకు కూడా సర్వచైతన్య రూపం ఒకటి యోదేవ సవితాస్మాకం కూడా చేయడం మంచిది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే పురాణ మంత్రం కలవాల్సిన అవసరం ఉంది యుగంలో అని చెప్పుకున్నాం ఇక్కడ. అది కూడా చేయడం చాలా మంచిది. అందుకే సంధ్యావందనం చేసేటప్పుడు గాయత్రికి పూర్వంలోనో చివరిలోనో ధ్యాన శ్లోకం దగ్గర యోదేవ సవితాస్మాకం చేయించడానికి కారణం అది తెలుసుకోండి ఇక్కడ. ఆ భావస్ఫురణతో చేయగలిగితే కాసింత గాయత్రి కూడా మహాఫలితాన్ని ఇస్తుంది. కనుకనే ఒకటి భావస్ఫురణ, రెండవది స్వరలోపం లేకుండా చేయడం, మూడవది భిన్న పాదముతో చేయడం. ఈ 3 గాయత్రి జపం చేసే వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి అంశము. ఇది తెలుసుకోవాల్సింది. అలాగే మనం ముందు చెప్పుకున్నటువంటిది ఏంటంటే నగ్నంగా జపించకూడదు. ఇది ఏ మంత్రానికైనా వర్తిస్తుంది. ఎవడే నగ్నంగా జపిస్తాడండి అని మీరు అనొచ్చు. 10 రకాలుగా జపించితే వస్త్రాలతో అది నగ్నం అన్నారు. ఏమిటంటే చూడండి, అపవిత్రమైన వస్త్రం అంటే మడి లేని వస్త్రం కట్టి జపిస్తే అన్నాడు ఇక్కడ. ఇది ప్రధానం. మడి అంటే పట్టుబట్టుకొని దాచుకుని దాన్నే కట్టుకు తిరగడం కాదు. అసలు పట్టుబట్టబడిని కొందరు ఒప్పుకోరు. అది కూడా తెలుసుకోవాలి. శుద్ధంగా ఆరవేసుకుని మరుసటి రోజు కట్టుకునేది మంచిది. లేదా ధావళి లాంటివి యోగ్యమే. నార పట్టు కూడా యోగ్యమైన చెప్తారు ఇక్కడ. అలా కాకుండా ఏదో మామూలు బట్ట కట్టుకుని చేస్తే నగ్నంగా చేసినట్లే, తడి వస్త్రం కట్టుకు చేస్తే నగ్నంగా చేసినట్టే, గృహస్థు వానప్రస్థు కాషాయ వస్త్రం కట్టి చేస్తే నగ్నంగా చేసినట్లే. అదేవిధంగా గోచి ధరించకుండా కాశపోసి కట్టుకోకుండా, ఇది స్త్రీలకు కూడా ప్రధానమైన నియమం అండి తెలుసుకోండి ఇక్కడ. అందులో ఈ రోజుల్లో జుట్టుకు ముడివెయ్యకుండా పూజలు పునస్కారాలు లలితా శాస్త్రాలు కుంకుమ పూజలకు బయలుదేరుతున్న స్త్రీమూర్తులకి ప్రార్థన హెచ్చరిక ఏమిటంటే మీరు లలితమ్మ పట్ల అపచారం చేస్తున్న వారు అవుతున్నారు తెలుసుకోండి ఇక్కడ. ఏమండి మరి లోకంకి తప్పదు కదా, లోకం తప్పని లోకం పట్టుకుని వేలాడు మళ్ళీ లలిత అనుకో. నీకు మోక్షం అక్కర్లేదు, నీకు దాని మీద నమ్మకమే లేదు కదా. నీకు భగవంతుని మీద నమ్మకం లేదు. భగవంతుని మీద నమ్మకం ఉంటే ఆయన ఆమోదించినట్టు ఉంటూ లోకాంతా చూసుకోవాలి. లోకాన్ని విడిచిపెట్టట్లేదు. గొప్ప జీవితం ఏంటంటే ఆధ్యాత్మికతని లౌకికతని సమన్వయం చేసుకునే తెలివి గొప్ప తెలివి. అది నేర్చుకోవాలి ఇక్కడ. నువ్వు లోక వ్యవహారం ఉన్నప్పుడు లోక వ్యవహారం చూసుకో. ఏమి నువ్వు జడ వేసుకుంటే ఎవరు కొడతారు చెప్పండి ఇక్కడ. కేవలం భ్రాంతి మాత్రమే తెలుసుకోండి ఇక్కడ. ముడి జుట్టు ముడి తలస్నానం చేసినా ఆరవేసుకున్నా జుట్టు ముడివేయనిది దీపం వెలిగించడానికి కూడా అర్హత లేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాంటిది నేను బయలుదేరి సామూహిక లలితా శాస్త్రాలు ఇంక చెప్పడానికి ఏమున్నదండి. అలా కాశపోసి కట్టుకోకుండా స్త్రీ అయినా ఆ వంట వండితే దాని నైవేద్యానికి పెట్టకూడదు. ఇది స్త్రీకైనా పురుషుడికైనా అది నియమే తెలుసుకోండి. పురుషుడికైతే శిఖ, స్త్రీకైతే జడ. ఆవిడికి అదే శిఖ. స్త్రీకున్న ప్రత్యేక గౌరవం అది. పురుషుడు కూడా శిఖ లేకుండా సంధ్యావందనం చేస్తే నిష్ఫలం తెలుసుకోండి ఇక్కడ. ఇవన్నీ చేయడం మొదలు పెట్టాలి. అంతేగాని శిఖ పెట్టుకోవడానికి భయపడి గాయత్రిని వదులుకుంటారండి ఇక్కడ. నీకు ఇహాన్ని పరాన్ని ఇచ్చే గాయత్రి ఇక్కడ. ఇది గాయత్రికి కాదు ఏ మంత్రానికైనా కూడా ఇవి వర్తిస్తూ ఉంటాయి. కానీ స్త్రీలు ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం ఇది. అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడైనా కనీసం ఒక పీఠాధిపతులు పెద్దలు ఆలయాలు అక్కడికి వెళ్ళినప్పుడైనా ఈ విధమైన వస్త్రంతో వెళ్ళడం స్త్రీలు నేర్చుకోగలగాలి. ఎందుకంటే కాస్త చెప్తే వినేది స్త్రీలే. అవకాశం కూడా వాళ్ళకున్నది ఇప్పటి వరకు, ప్రస్తుతం వరకు. తర్వాత రేపు ఎలా అవుతుందో తెలియదు. నేను స్వామి వివేకానంద అప్పుడు చాలా హోప్తో అన్నాడు, ఈ పాటైనా హిందూ ధర్మం బ్రతికిందంటే స్త్రీమూర్తుల వల్లని అన్నాడు. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ ఆయనలు చేసి సంధ్యావందనాలు చేయించే స్త్రీలు చాలామంది ఉన్నారు. చాలా విశేషం అది ఇక్కడ. ఆయనల చేతి చేయించే వాళ్ళు అబ్బాయిల చేత కూడా చేయించారు ఇక్కడ. మా అబ్బాయి చిన్నపిల్లాడు ఇప్పటి నుండి ఏం చేస్తాడండి. అయ్యో పాపం మీ అబ్బాయికి అప్పుడు 2 పిల్లలు కలిగారు, ఇంకేం చిన్నపిల్లాడు ఇక్కడ. అప్పుడు చిన్నపిల్లాడు గట్ట. ఎంత దురదృష్టం చూడండి. కనుక ఊరికిన వినడం కాదు, మళ్ళీ ఇలాంటి జీవితం రాదు. మానవ జీవితం
ఇది తెలిసాక దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఋషులు చెప్పాక దాన్ని మనం చేజార్చుకుంటే మళ్ళీ పతనమై మళ్ళీ జన్మ వస్తుందో లేదో చెప్పలేము. అసలు పుట్టగతులు లేని స్థితులు ఎన్ని ఉంటాయో తెలియదు. తెలుసుకోండి, ఇక్కడ ఇవన్నీ గ్రహించవలసినటువంటి అంశములు ఇక్కడ. అందుకే ప్రధానంగా ఇప్పటి వరకు నగ్న వస్త్రం అంటే ఏంటో చెప్పుకున్నాం. అపవిత్ర వస్త్రం, తడి వస్త్రం, కాషాయ వస్త్రం, మాసిన వస్త్రం. ఇది చాలా ప్రధానం. మడిబట్టను కూడా మాసిపోయింది అలా కట్టుకు తిరుగుతుంటారే, అది కూడా కూడదుట. అదేవిధంగా గోచి ధరించకపోవడం, గోచి మాత్రమే ధరించి చేయడం, అది దోషమే. కేవలం గోచి ధరించి జపం చేస్తే అది మహాదోషం. తెలుసుకోండి, ఎవడు అత్యాశ్రమకి అది వర్తిస్తుందే కానీ సన్యాసికి కూడా లేదు. అది ఇక్కడ కౌపీనమంత కలుభాగ్యవంత అన్నారు కానీ ఆ స్థితిలో సంధ్యావందనము లేదు, జపము లేదు, వాడి స్థితి వేరు. తెలుసుకోండి ఇక్కడ. ఇక తర్వాత ఉత్తరీయం ధరించని వారు, ఇక్కడ ఒక మాట ఉన్నది. బ్రహ్మచారికి మాత్రము 3 దారాలతో ఒక్క పోగు, కానీ అక్కడ 3 ఉన్నాయి. గృహస్థికి మాత్రం 2 వచ్చాయి. ఈ 2 కూడా శ్రౌత స్మార్త స్కలకర్మానుష్ఠాన యోగ్యత సిద్ధ్యత్వం. 3వది గృహస్థు వేసుకుంటాడు. ఎందుకంటే ఉత్తరీయ అభావజనిత దోష పరిహారార్థం అది ఇక్కడ. కనుక గృహస్థ అయినటువంటి వాడికి ఆ జంధ్యం ఉంటుంది కనుక వాడు ఉత్తరీయం లేకుండా చేస్తాడు. అంతేగాని బ్రహ్మచారికి ఉత్తరీయం ఉండాలి, ఇది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ వాడు కూడా ఉత్తరీయం లేకపోతే దోషం పోవడానికి కానీ ఉత్తరీయంతోనే చేయాలనేది ప్రధాన నియమంగా పెట్టుకోవాల్సింది ఇక్కడ. అదేవిధంగా లోపల కచ్చగట్టి పై కచ్చలేని వారు, పైన కచ్చగట్టి లోపల కచ్చగట్టిన వారు, వీటన్ని సంస్కృత వాక్యాలు ఉన్నాయి కానీ తెలుగులో మీకు బోధించాలని చెప్తున్నాను. ఇంకా 10వది చెప్తున్నాడు వస్త్రరహితం అనేది చివరి నగ్నత్వం. ఇది మిగిలినవి 9 చెప్పాడు ఇక్కడ. కనుక నగ్న వస్త్రం లేకుండా చేయాలనేది అది ఒకటి. అది మనం ముందే చెప్పుకున్నాం. జాతా శౌచ మృతా శౌచాల్లో సంధ్యావందన అర్ఘ్యప్రదానం వరకే చేయాలి. ఇది మృత అశౌచాల్లో, అందుకే ఆబ్దికాల్లో అంతవరకే చేయాలని కదా. అప్పుడు దశగాయత్రి చేయాలి, కనీసం 24 గాయత్రి అయినా చేయాలి ఇక్కడ. ఇక ప్రధానంగా ఆతురత లేకుండా చెప్పుకున్నామన్నది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ విధంగా గాయత్రి స్వరలోపం లేకుండా, వర్ణలోపం లేకుండా భిన్నపాదముతో చేయాలి. బ్రహ్మహత్యాం ఆత్మహత్యాం ప్రత్యహం లభతే ద్విజ. చూడండి, సంధ్యావందనం చెయ్యకుండా ఉంటే బ్రహ్మహత్య ఆత్మహత్య 2 దోషాలు వస్తాయి. ఇది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. సస్నాత సర్వతీర్థేషు త్రిసంధ్యం యస్ సమాచరేత్. స్నానం చేసిన వాడే త్రిసంధ్యలు చేసినటువంటి వాడికి లభించేది ఏమిటి అంటే సర్వపుణ్యతీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందండి ఇక్కడ. త్రిసంధ్యలు గాయత్రి చేసేవాడికి సర్వతీర్థముల్లో స్నానం చేసినటువంటి వాడికి ప్రత్యేక గంగాతీర్థాలు అక్కర్లేదు. అంటే గంగాతీర్థం మానీయమని కాదు, అది గంగాతీర్థంతో సమానమని చెప్పడం దీని యొక్క భావం. గాయత్రీ వేదజనని గాయత్రీ లోకపావని న గాయత్ర్యా పరం జప్యం ఏతద్విజ్ఞానముచ్యతే. వేదాలు ఎన్నో అధ్యయనం పోయింది, వేదాధ్యయన సంపన్నత పోయింది, అగ్నిహోత్రాలు విడిపోయాయి. 3 తరాలు అగ్నిహోత్రం మానేస్తే 4వ తరానికి అర్హత లేదు. తెలుసుకోండి, మళ్ళీ అగ్ని రగుల్చుకుంటామంటే లేదు ఇక్కడ. ఏదో కర్మలు చేసేటప్పుడు విచ్ఛిన్నాగ్ని ఉపాసనే తప్ప మళ్ళీ బుద్ధి వచ్చిందండి ఇంకా రోజు నిత్యాగ్నిహోత్రం పెట్టుకుందామంటే లేదు. తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు ఉపనయనం కూడా 7వ ఏట చేయాలి అనేది ఒక నియమం. కానీ బుద్ధి వికసిస్తే 5వ ఏట కూడా చేయించిన వాడికి. శంకర భగవత్పాదుల వారికి 3వ ఏట ఉపనయనం చేయాలనుకుంది వాళ్ళ అమ్మా నాన్న. కానీ ప్రమాదవశాత్తు నాన్నగారు మరణించారు. అప్పుడు సంవత్సరికాలు అన్నీ పూర్తయ్యాక 5వ ఏట ఉపనయనం చేశారు శంకర భగవత్పాదుల వారికి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆయన ప్రజ్ఞ అంత అద్భుతం, ప్రాడజీ ఆయన. కనుక ఆయనకి చేశారు. 7వ ఏట కనీసం అన్నారు. 7వ ఏటు దాటుతున్న దగ్గర నుంచి ఆలస్యం అయిపోయినట్టే లెక్క అన్నాడు ఇక్కడ. 14వ ఏట వరకు చూడాలట. 14వ ఏటు కూడా చెయ్యకపోతే గాయత్రి కుటుంబాన్ని విడిచిపెడుతుంది అని శాస్త్రం చెప్తాను. చూడండి ఇక్కడ, ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. అంతేకాదు పిల్లవాడికి సకాలంలో ఉపనయనం చెయ్యకపోతే ఆ దోషం తల్లిదండ్రులకు సంక్రమిస్తుంది. సంస్కారం ఇవ్వాల్సిన అవసరం వాడిదే కదా. అంతేగాని మా మగపిల్లాడికి పెళ్లి కాలేదని తల్లిదండ్రులు ఏడవకూడదు, ఒడుకు కాలేదని ఏడవాలి. తెలుసుకోండి ఇక్కడ. ఉపనయనం చేయించడం వరకే బాధ్యత, స్త్రీ విషయంలో వివాహం జరిపించే వరకే బాధ్యత. ఎందుకంటే వారికి వివాహమే సంస్కారం, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది బాధ్యత. అదే మా పిల్లాడి పెళ్లి కాలేదని మరి ఉపనయనం చేశారా? పెళ్ళి ఉపనయనం ఒకసారి చేయాలనుకుంటానని. ప్రస్తుతం వయస్సు అంతా 35. బ్రతకడం ఎందుకు అర్థం కాదు ఇక్కడ. చూడండి ఇక్కడ ఎంత హాస్యాస్పదం. ఎందుకు జీవిస్తున్నామో తెలియట్లేదు, పరమార్థం ఏంటో తెలియదు. గుడ్డెద్దు చెవిలో పడ్డట్టు సంతానం కనడం, వాళ్ళని చదివించడం, వాడు అమెరికాలో ఉన్నాడు, వీడికి తృప్తి పడ్డం, వాడు పలకరించేది పెట్టేది రోజుకో ఫోన్ కాల్ అంతే. ఏమనంటే గొప్ప జీవితం అది. సిగ్గు లేదండి అనుకోవడానికి.
నోట్లోకి 4 వేళ్లు పోతూ మంచి బట్ట కట్టి ఊరి మీద తిరిగినంత మాత్రాన గొప్ప జీవితమా? కేవలం భోజనం చేయడం, వస్త్రం కట్టుకోవడం ఇవే గొప్ప అంటే పశుప్రాయ జీవితమే, ఇంక పైన మరొకటి లేదా? ఇవన్నీ దోషములు కావు, జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోమని సూచనలు. తెలుసుకోవాల్సిన అంశం ఇది ఇక్కడ, ఇది ప్రధానమైనది ఇక్కడ. ఆ కారణం చేత ఇక్కడ చెప్తున్నది 14వ ఏట వరకు క్షమిస్తుంది గాయత్రి. ఒకవేళ తర్వాత చేయాల్సి వస్తే 4 రోజుల ఉపనయనానికి ముందు 3 రోజులు ప్రాయశ్చిత్త కర్మ ఉందండి కనీసం. తెలుసుకోండి ఇక్కడ, ఇవన్నీ విశేషం. ఇక్కడ ప్రాయశ్చిత్త కర్మ చేసుకోవాలి. ఇది అయ్యో ఇలాగ జరిగాయని ఎప్పుడో బాధ ఎవరికైనా ఉంటే లేటుగా అయిందని ఏం పర్వాలేదు, మరొక్కసారి యజ్ఞోపవీతం మార్చుకుని ఈ దోషమంతా పోవడానికి సహస్ర గాయత్రి చేసి ఇంకా ఒప్పుకుంటే సూర్యమండలం చూసి ఒక్క కన్నీటి చుక్క కన్నుల్లోంచి జారితే సర్వపాపాలు పోతాయండి ఇక్కడ. ఎందుకంటే దయామయడానికి తెలుసు కలి, ఈ కలిలో పాపం ఇంత బాధపడుతున్నాడే కర్మ కోసం అని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇది కూడా తెలుసుకోండి ఇక్కడ. అందుకే కలిలో కాసింత చేసిన మళ్ళీ ఫలితం ఇస్తాడు. అయితే అందుకే సారమాత్రేణ భావస్ఫురణతో భక్తితో నువ్వు చేస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎంత హెచ్చరిక ఉందో అంత ఓదార్పు ఉంది ఋషుల వాక్యాల్లో. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఒక్కోసారి నిరాశతో దారి లేదనిపిస్తుంది, ఒక్కోసారి వెన్ను తట్టి ఏం పర్వాలేదు నాయనా దారి ఉందని చెప్తాడు మహర్షి. తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని పతనమైపోరు ఏ ఒక్కరు కూడా. ఇంకా బ్రతుకున్నామంటే ఇంకా బాగుపడ్డానికి అవకాశం ఉందని అర్థం. తెలుసుకోండి ఇక్కడ. కనుక తెలియడం వరకు ఆలస్యం, తెలిసేక మరి లేదు. అందుకే ఆధ్యాత్మిక సాధనలో ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి ఆధ్యాత్మిక రంగంలోకి తిరిగేమా, గతంలో ఇన్ని పాపాలు చేసాం, ఎన్ని చేసాం, ఏమిటి నా నిష్కృతి అని కూర్చుని ఏడవరాదు. తెలుసుకోండి ఇక్కడ. ఇది మాత్రం చాలా ముఖ్యం. కానీ గతంలో చాలా చేసి అయిపోయింది అయ్యా, నీకు 2వ జన్మ వచ్చింది, దీక్షా జన్మ. ఇది తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన అర్థం. దానితో మనం సాధనకి ఉపక్రమించడమే ఆలస్యం. గతమంతా వదిలేసి ఇకపై మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే ప్రయత్నం చేస్తూ 4 వేదా సాంగా సోపనిషద సేతిహాస సర్వే గాయత్ర్యా ప్రవర్తంతే. ఇంకేముందండి ఇక్కడ? 4 వేదములు, వాటి అంగములు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్నీ కూడా గాయత్రి వల్లనే ప్రవర్తిస్తున్నాయి కనుక గాయత్రిని కానీ సరస్వతిని ఆ తల్లిని ఉపాసన చేస్తే, అంటే సూర్యమండలాంతర్గతమైన పరబ్రహ్మ తేజస్సుని సంధ్యలలో ఉపాసన చేసినట్లయితే, ఇది స్త్రీలకి అందరికి కూడా ఈ భావం తీసుకోండి, ఉపాసించినట్లయితే ఆ వేదములు, ఆ ఉపనిషత్తుల్లో, ఆ పురాణాల్లో నీ బుద్ధికి, నీ జీవుడికి ఏం కావాలో ఆ గాయత్రి ఇస్తుంది. తెలుసుకోండి. అందుకని మొత్తం 10 వేదాలు, వేదాంగాలు అన్నీ చదువు కూర్చుంటే మనకేది అవసరమో చూడాలి కదా. ఎందుకంటే బాగా చదువుకోవాలని చెప్పారండి అని చెప్పి వీధిలో దొరికే పుస్తకాలన్నీ తెచ్చుకొని చదువుతూ ఉంటే అవి జీవితానికి కావాలేంటి? ఒక మహాపురుషుడు తన యొక్క 80-90 ఏవట నాకు ఆయన అడిగాడు, ఏమండి ఇన్ని పుస్తకాలు చదివారు కదా, మీ అనుభవం ఏమిటని. తరించాలంటే ఇన్ని పుస్తకాలు చదవక్కర్లేదు అనేది నా అనుభవం అన్నాడు. ఇక్కడ చూడండి, ఆ విషయం ఎప్పుడు తెలిసింది, అని చదివితే తెలిసింది ఆయనకి. ఇక్కడ దీన్ని బట్టి చదవద్దని ఈయన చెప్పారు ప్రవచనంలోని దుష్ప్రచారం చేయకండి. ఎప్పుడైనా ఎవడైనా ఏ గ్రంథం చదవాలి అంటే తన సాధనకి మరింత బలాన్నిచ్చే గ్రంథాలు మాత్రమే అధ్యయనం చేయాలి తప్ప తన సాధనని మరింత అయోమయం చేసేవి, తన సాధనకి విరుద్ధమైన గ్రంథాలు చదవరాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా ఏ గ్రంథాలు చదవాలని నిర్ణయించుకోవాలి. మెడిసిన్ చదివే స్టూడెంటు కష్టపడి మెడికల్ జర్నల్స్, మెడిసిన్ పుస్తకాలు అన్నీ చదవాలి. అంతేగాని కొంతసేపు లా చదువుతాం అనుకున్నారా, ఇది దెబ్బతింటాడు. తెలుసుకోండి ఇక్కడ. అదేవిధంగా ఎన్నో శాస్త్రాలు ఉండొచ్చు, కానీ నువ్వు తరించడానికి నీ సాధనకి ఏంటో తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తాయి నీకు? అమ్మని ప్రార్థించు, ఆ సంధ్యాదేవిని ప్రార్థించు. ఆ తల్లి ఆ సారమైన తెలివేదో నీకు ఇస్తుంది. ఒకవేళ నువ్వు చదవాల్సినది ఏదైనా ఉంటే తెచ్చుకొచ్చి నీ చేతిలో పెడుతుంది, నీ బుద్ధిని ప్రేరేపిస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. నీకు జీవుడు తరించడానికి ఏం కావాలో అది ఇస్తుంది. ఎందుకంటే సర్వవేద వేదాంగ విద్యాస్వరూపిణింది ఆ తల్లి. అందుకే ఆ తల్లి సర్వవేద స్వరూపిణి. కుర్యాదన్యన్ నవా కుర్యాత్ అనుష్ఠానాదికం తదా గాయత్రీ మాత్ర నిష్ఠస్తు కృతకృత్యో భవేద్విజ. ఏది చేసినా చెయ్యకపోయినా గాయత్రి నిష్ఠుడై ఉంటే వాడు సార్థక జన్మ కలిగినటువంటి వాడే. ఇది తెలుసుకున్నది. అయితే నిత్యం గాయత్రి చేసేవాళ్ళు కూడా ఈ స్ఫూర్తితో మేము ఇక పద్ధతిగా కొంతకాలం గాయత్రిని ఎక్కువ సంఖ్యలో చేస్తామండి అనుకున్నట్లయితే దానికి సంకల్పించుకోవచ్చు. గురువు దగ్గర ఆశీర్వచనం చేసుకుని శ్రద్ధగా ముందే నిర్ణయించుకుని ఆ దీక్షాకాలం అంతా కూడా లౌకిక వ్యవహారములు తగ్గించుకుని, అది తగ్గించుకుంటూ గాయత్రి జపం చేసుకుంటూ ఆహార నియమం పాటిస్తూ ఏకభక్తం పాటిస్తూ వీలైనంత భూసైనాధికాలు వీలైనంత, మరీ చాదస్తం గడిపకూడదు. ఒంటికి పడదయ్యా చన్నీళ్ళు పోసుకుంటానంటకూడదు. శరీరానికి తగ్గట్టుగా సాధన చేసుకుని
పండించుకుంటే చాలా మంచిది. దానికి సరైన సమయం, సానుకూల సమయం అనేది వారి వారి జీవన విధానాల బట్టి వారు వారే నిర్ణయించుకోవాలి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ.